హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను సూపర్ అండ్ టేస్టీ హెల్దీ వెజ్ కిచిడీని చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ కొంచెం స్టార్ట్ అయింది కదా, కొంచెం ఇలాగా పెసరపప్పు వేసి ట్రై చేయండి. పొట్టకి చాలా హాయిగా అనిపిస్తుంది. తిన్నా కూడా చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఈ కిచిడీకి కాంబినేషన్గా కొంచెం బూందీ అలాగే అప్పడాలు వేయించి ఇవ్వండి. పిల్లలు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. ఈ కిచిడీ కోసం ఇలాగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని 1 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పుని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోండి, లేకపోతే మాడిపోతాయి. పెసరపప్పు 2-3 నిమిషాల కల్లా ఇలా బాగా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. దీనిలోకి 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాసు రైస్ వేసుకోండి. ఈ రైస్ అనేవి కూడా ఈ కుక్కర్ వేడికి ఇలాగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున మొత్తం ఒక 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర లేకపోతే సాల్ట్ వేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 నుంచి 6 విజిల్స్ రానిచ్చుకోండి. పప్పు రైస్ అనేవి బాగా ఉడికిపోతాయి. ఆలోపు కూరగాయలు చూద్దామండి. దీనిలోకి ఇక్కడ నేను ఒక 5-6 బీన్స్, ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక బంగాళదుంప, ఒక 2 చిన్న ముక్కలు కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇవి పప్పు ఉడికేలోపు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎలా ఉడికిపోయిందో రైసు పప్పు అనేవి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఈ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కిచిడీ చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్కని ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక 4-5 లవంగ మొగ్గలు, ఒక 2 యాలుక్కాయలు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర ఇలా కొంచెం చిటపటమన్న తర్వాత దీనిలోకి ఇప్పుడు 1 టీ స్పూన్ కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లాన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకోండి. మీ దగ్గర ఉంటే, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని పైన మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఈ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటో ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని పైన మూతను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరగాయ ముక్కల్ని కొంచెం ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాలకి ఇలా ఉడికిపోతాయండి. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. మీ దగ్గర ఇన్ని కూరగాయ ముక్కలు లేకపోతే మీ దగ్గర ఉండే వాటితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మూతను పెట్టేసి 1 నిమిషం వీటిని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఒక 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. కొంచెం ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇదంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, గిన్నెలో వద్దు అనుకుంటే. ఒక 4-5 నిమిషాల కల్లా ముక్కలు కూడా ఇలా బాగా ఉడికి దగ్గరికి వచ్చేస్తాయి. చూసారా, మనం ఇలా ఒకటి తుంచితే ఈజీగా తునిగిపోవాలండి. అప్పుడే ముక్క బాగా ఉడికినట్టు. ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పుని దీంట్లో వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి దీనిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి.
ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి కన్సిస్టెన్సీ అనేది వాటర్ని పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకోండి, చన్నీళ్ళు పోయొద్దు. ఇలాగా ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసుకొని ముందు కలుపుకోండి. తర్వాత ఇంకొంచెం కావాలంటే ఇంకొక గ్లాస్ పోసుకోండి. మాకు ఒకవేళ కొంచెం గట్టిగా కావాలంటే ఒక గ్లాస్ వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసులు వేసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నానండి. కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలుపుకున్నాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఇలాగ 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత ఈ కిచిడీకి కొంచెం పోపు వేసుకుందామండి. దానికోసం ఇలాగా ఒక కడాయిని తీసుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగాక ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. జీడిపప్పు ముక్కల్ని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని తీసుకొచ్చి కిచిడీలోకి వేసేసుకోవడమే. ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. అంతేనండి, వెజ్ కిచిడీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఒక ప్లేట్లో వేసి కొంచెం బూందీ అప్పడాలు వేసి ఇవ్వండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసి మీ చేతికి ఇచ్చేస్తారు, అంత బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ సీజన్ కదా, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.